హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారాయన. ఎక్కడ చూసినా పవన్ పేరే చాలా గట్టిగా వినపడతా ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన మాత్రం విమర్శిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కోసం, బీజేపీ కోసం ఆయన గట్టిగా మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కానీ పనిచేస్తూ ఉన్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేసి సినిమాల్లో కూడా ఇంకా నా పవర్ తగ్గలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ గంటల వ్యవధిలోనే కొన్ని కోట్ల మందికి కనెక్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట జనాలు ఎలా ఉర్రుతులుగుతుంది అని చెప్పక తప్పదు. ఆ పాట మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మనం రోజు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చరిస్మా జాతీయ స్థాయికి ఎలా చేరింది ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతున్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా కాలం తర్వాత సినిమాల్లో పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో, పవర్ ఏంటో తెలిసిపోయేలా ఆయన స్వయంగా పాడిన పాట రిలీజ్ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది మంది చేరుకునే పరిస్థితి ఎలా చూడాలి? ఒక్క భాష కాదు కార్తీక్ గారు, మీరు చూసారో లేదు, ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు, హిందీ, కన్నడం, తమిళం, ఎన్ని భాషల్లో తెలుగు 5 భాషల్లో పాడాడు. ఒక భాషలో పాడలా, 5 భాషల్లో ఆ భాషకు తగ్గట్టు పాడాడు. మొన్న 6వ తారీఖు చిన్న నిడివి 11 సెకండ్లు వస్తేనే కొంచెం డిసప్పాయింట్గా అయ్యారు ఫ్యాన్స్. ఈరోజు ఉదయం 10:30కి రిలీజ్ చేశారు ఆ పాట. అంటే ఏ పాట? మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. అంటే ఒక సాహిత్యము, ఫోక్లో ఆయన పాడుతూ ఉంటాడు. మనకి వంగపండు సాహిత్యం అన్న, గద్దరు సాహిత్యం అని ఆయనకి ఇష్టం. విప్లవ భావాల నుంచి ఆయన పుట్టుకొచ్చి రాజకీయంగా సక్సెస్ అయిన వ్యక్తి. వీరమల్లు మాట వినాల్సిందే అని ఆయన అంటున్నాడంటే ఆయన మాట విన్నారు కాబట్టి నేర్పించారు. వీరమల్లు మాట వినాల్సిందే, మన లెక్క తెలియదని చెప్పి ఆయన పాడిన పాటలో చాలా అర్థం ఉంది. నిగూఢంగా దాగి ఉన్న అడవి ఉంది, అడవిలో మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అంటే ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి, మాట దాటితే మర్మం తెలియదా మీకు, మాట తప్పకూడదు అన్నాడు. అంటే మాట విలువని తెలియజేస్తా ఆయన ఈ రోజున 5 భాషల్లో తన సొంతంగా పాడిన పాట. ఒకవైపు మీరు అన్నట్టు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా సక్సెస్ అయ్యాడు. 7 నెలలు పరిపాలన చూసాం. లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. 7 లక్షల మంది ఉపాధికి అవకాశాలు. ఒకవైపు సక్సెస్ఫుల్, ఒకవైపు సినిమాలు. మొన్ననే హరిహర వీరమల్లు ద్వారా ఆ గడ్డం కూడా తీసేశాడు పోరాట సన్నివేశాలు. ఆయన క్యారెక్టర్ కూడా అయిపోయింది. మిగతా 15 to 20% మిగిలింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ నెల నెక్స్ట్ మంత్ పూర్తి చేసుకొని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అంటే తన నోటి ద్వారా ఆ మాట మాట్లాడటం, దానికి తగ్గట్టుగా దరువు వేసుకుంటా ఆ యొక్క లొకేషన్స్ అన్ని చూస్తే ఇది ఇంకో మరి చారిత్రాత్మక సినిమా కాబోతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. అంతే కదా సార్? అంతే. ఎప్పుడు రిలీజ్ కాబోతుంది సార్ హరిహర వీరమల్లు? మార్చి 28 అండి. మార్చి 28. ఈ పాట దీంతో హైప్ విపరీతమైన ప్రజల్లో విశేషంగా ఇప్పటి నుంచి ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటుందా? డెఫినెట్గా వస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ఆయన పాడిందే వచ్చిందంటే, ఇప్పుడు జగర్లమూడి క్రిష్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంత ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో పాట పాడినట్టున్నారు కదా? పాడారండి. తమ్ముళ్ళలో మిగతా దాంట్లో సినిమాల్లో పాడాడు. సన్నివేశం తగ్గట్టుగా అవసరం వచ్చినప్పుడు పాడతాడు ఆయన. ఇక అది వేరైతే దీంట్లో 5 భాషల్లో పాడటం. ఇప్పుడు మొన్న మరాఠీలో కూడా మాట్లాడినప్పుడు హిందూ సనాతన సంప్రదాయం కోసం పోరాడినప్పుడు మనం చూస్తే ఇన్ని భాషలు ఎప్పుడు వచ్చా అనుకున్నాం. ఇప్పుడు 5 భాషల్లో ఇప్పుడు సొంతంగా పాడటం అంటే మామూలు ఏ హీరో కూడా అది లేదు. ఏ హీరో కూడా అవును సొంత భాషలో పాట పాడుకోగలిగేది. కాబట్టి దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. చారిత్రాత్మక సినిమాని క్రిష్ దర్శకత్వం వహిస్తే, క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిన గీతాకృష్ణ గారు, జ్యోతికృష్ణ అనుకుంటా, ఏం రత్నం గారు కుమారుడు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. కీరవాణి గారి సంగీతంతో. ఎందుకంటే కీరవాణి గారు RRR దాకా వెళ్ళి ఎంత ఆస్కార్ దగ్గర వెళ్ళింది మనకు తెలుసు అంశమే. కాబట్టి ఒకవైపు మీరు అన్నట్టు లక్షల నుంచి కోట్లాది మందికి వెళ్తుంది. అంటే ఆ యొక్క అంటే ఎంత ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయనకి సినిమా రావాలి, చూడాలని ఉందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే సినిమా గురించి డైలాగులు కొడితే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఓజీ అంటే ఇప్పుడు ఏంటంటే హిందూ సనాతన సంప్రదాయం ఎప్పుడైతే లేవనెత్తుకున్నాడో అప్పటి నుంచి సౌత్ ఇండియా కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా హిందీ వాళ్ళు కూడా, హిందీ బెల్ట్ అంతా కూడా నార్త్ లో కూడా ఆయన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు విశేషంగా ఎప్పుడు ఆయన సినిమా చూడాలని ఉత్సుకతగా ఉన్నారు. కాబట్టి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతే కదా, హిందీ, కన్నడం కావచ్చు, మలయాళం కావచ్చు. కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ చూసాం. కాబట్టి ఈ పాటకి అన్ని వైపుల నుంచి ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఒక సినిమా నటుడిగా ఈ రోజు జాతీయ రాజకీయాల్లో అంత ప్రభావితం చూపిస్తున్నా డెఫినెట్గా ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 28 ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత
ఆయన సినిమాలో కనపడపోవు. ఇంకా ఓజీ ఇంకోటి ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది. అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్లో అంటే నేను నాకు ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి ఛానల్ అవుతుంది కరెక్ట్గా నేను చెప్పలేను కానీ చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అంచనాలు సహజంగానే చాలా ఎక్కువగా ఉంటాయి. అంచనాలకు రీచ్ అయ్యేలా ఉండొచ్చా సినిమా అనేది? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు రెడ్ శాండల్ ఎర్రచందనం కొట్టే స్మగ్లరు పుష్ప 1లో ఉన్నాడు. ఎర్రచందనం పుష్ప 1 ముఖ్యమంత్రి మార్చే స్థాయిలో పుష్ప 2కి వచ్చాడు. పుష్ప 3 ఏముంది ఇంకా అనే యాంగ్జైటీ ప్రజల్లో ఉంది. పుష్ప 3 ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి చూపించాడు. ఇక అయిపోయింది ఆ సినిమా. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంది, అక్కడేమో సినిమాలోనే ముఖ్యమంత్రిని హీరో మార్చాడు, ఇక్కడేమో ఇక్కడేమో ముఖ్యమంత్రి హీరోని మార్చేశాడు. ఇక్కడేమవుతుంది, ఇక్కడ ఈ సినిమా ఏంటి, చారిత్రాత్మక నేపథ్యం వీరమల్లు యొక్క చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. చెరిపోయిందని మీరు అనుకుంటున్నారా? చెరిపోదు. చరిత్రలో ఒక అల్లూరి సత్యరామరాజు, ఒక భగత్ సింగ్, రాజ్గురు, ఒక సుఖదేవ్, దేశం కోసం చనిపోయిన చరిత్రకారులది చనిపోదు అనమాట. అంటే బ్రిటిషర్లు పోరాడిన వీరమల్లు లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. కానీ ఇప్పటికీ అలాంటి యోధుల గురించి చెప్పాలనుకున్న తాపత్రయం ఉంది సార్, అది సూపర్. అది సూపర్. అప్పుడే ఆ సినిమా సక్సెస్ అనుకోవాలి. ఈ తరాన్ని తెలియాలి వాళ్ళంతా కూడా. వాళ్ళ ఏంటి, ఒక కన్నిగంట హనుమంత్ ఏంటి, అవును, పర్వతలేని వీరయ్య చౌదరి ఏంటి, లేదా ఒక దుగ్గిరాల గోపాలకృష్ణ ఏంటి, ఒక పొట్టి శ్రీరాములు ఏంటి, ఇటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వాళ్ళు తెలియదు. స్వతంత్రం కోసం సొంత జీవితాన్ని వదిలేసుకొని ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఈ సమాజం. కాబట్టి ఈ డెఫినెట్ గా ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యం. ఈ జనాలకు కావాల్సిన స్మగ్లర్లు, రౌడీలు కాదు, జనాలకు కావాల్సిన ఇలాంటి వ్యక్తుల గురించి తెలియాలి. అది కావాలి. ఈ సినిమాలో ఆయన ఏదైతే పాట ద్వారా చాలా చక్కగా మాట వినాలనేతో తన మాటల ద్వారా పాట పాడాడో 5 భాషల్లో, డెఫినెట్ గా ఆయన ఈ రోజున ఆంధ్ర తెలంగాణ పరిమితం కాల, దేశవ్యాప్తంగా పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఎవరికి లేని అవకాశం ఆయనకు వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా ఊహించిన విధంగా రికార్డులు క్రియేట్ చేస్తుందంటలో ఎటువంటి సందేహం. అంటే ఈ పాటలో రాజకీయాలు కూడా మిళితమై ఉన్నాయా? నా మాట వినండి అనటం ద్వారా ఆయన మాట వినండి, రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఏమన్నా చెప్పగానే చెప్తున్నారా? ఏమో అంటే మంచి పరిపాలన, నేను మాట వింటే మంచి పరిపాలన ఇస్తా, వినకపోతే మీకు తాట తీస్తా, మన తొక్కి నారదీస్తా అన్నాడు కదా. 6 నెలలు చూసాం, హనీమూన్ అయిపోయింది, ఇక తొక్కి నారదీస్తాం, రౌడీ షీటర్లో ఇష్టం వచ్చినట్టు మా అమ్మాయిలు వేధించడం కుదరదు అన్నాడు కదా. అది సినిమాల్లో గబ్బర్ సింగ్ కాదు, నిజ జీవితంలో గబ్బర్ సింగ్ పాత్ర పోషించుతున్నాడు. కాబట్టి మాట వినాలంటే మంచి మాట, ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే మాట చెప్తానని మనం అన్వయించుకోవాలి. కాబట్టి ఈ రోజు రిలీజ్ అయిన పాట రికార్డ్స్ సృష్టిస్తుంది. అదేవిధంగా ఈ సినిమా కూడా మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించబోతుందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి. థ్యాంక్స్.